హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పాతకాలం వంట అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసుకున్న ఈ సామల బువ్వని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. అదేనండి, లిటిల్ మిల్లెట్ రైస్ని చేసి చూపించబోతున్నాను. ఎలా తయారు చేసుకోవాలో, దీని వల్ల మనకి ఉపయోగాలు అన్నీ కూడా మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రెషర్ కుక్కర్లో చేసినా కానీ పొడి పొడిగా చూసారా, చేతికి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా హెల్దీగా ఎలా తయారు చేసేసుకోవాలో డీటెయిల్గా మీకు చూపించబోతున్నా. చాలా ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాసు సాముల్ని తీసుకోవాలి. చూస్తున్నారుగా, మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే సాముల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఈరోజే ఫస్ట్ టైం సాముల్ని చూశాను, అలాగే వండి తిన్నాను. ఈ ప్రిపరేషన్ అంతా కూడా మా అమ్మ ఆధ్వర్యంలోనే చేస్తున్నానండి. ఎందుకంటే ఇవి ఎలా వండాలో కూడా నాకు తెలియదు కాబట్టి అమ్మని అన్ని పూర్తి వివరాలు అడిగి మరీ చేస్తున్నాను. ఇప్పుడు సామల్ని 1 గ్లాస్ తీసుకున్నాం కదండి, వాటర్ని యాడ్ చేసి గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత వీటిని చేత్తో బాగా రబ్ చేస్తూ దాదాపు 4 నుంచి 5 సార్లు శుభ్రంగా కడగాలి. వీటిపైన మట్టి లాంటి లేయర్ ఉంటుందంట, అందుకోసమని వీటిని 4-5 సార్లు శుభ్రంగా రబ్ చేస్తూ కడగాలి. అప్పుడు దీనిపైన ఉన్న మట్టి అనేది మొత్తం పోతుంది. ఇలా 4-5 సార్లు చేత్తో బాగా రబ్ చేసి కడిగాక ఒకసారి మనం వీటిని ఇసుక లాంటిది ఏమైనా చివరన ఉంటుందేమో అని అనుకుంటే బియ్యాన్ని, అదే అండి సామల్ని పై మాత్రమే మనము తీసుకొని మరొక బౌల్లోకి వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా రబ్ చేస్తూ ఉంటేనే మనకి వాటర్ అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. చూసారా, మీకు ఇప్పుడు నేను 4 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, 4 సార్లు కడిగాక కూడా మనం మరొకసారి వీటిని రబ్ చేసినా కానీ అలాగే బ్రౌన్ కలర్లో వాటర్ వచ్చేస్తుంది. దాదాపు 4 నుంచి 5 సార్లు శుభ్రంగా కడిగాక వీటిని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. గంట పాటు మాత్రం ఖచ్చితంగా వీటిని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఏ కప్తో అయితే మనం ఈ సామల్లో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఉప్పు అయితే వేసుకోకూడదండి. మనం ఆరోగ్యం కోసం తింటున్నాం కాబట్టి ఉప్పును అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇక్కడ నేనైతే పొడి పొడిగా రావడం కోసం కాస్త నెయ్యిని వేస్తున్నాను. మీరు కావాలంటే దాని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టేశామంటే అంతేనండి, సామబువ్వ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఏమాత్రం కూడా చేతికి అంటుకోకుండా చాలా పొడిగా వచ్చేస్తుందండి. ఇందులోకి కాంబినేషన్గా నేను వేరుశనగ విత్తనాల పొడిని చేశాను. ఈ పొడి కాంబినేషన్తో కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. నేను కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను. ఇంతకుముందు పెద్దలు చెప్తూ ఉంటే వారు బియ్యం లేక అవి తినేవారేమో అని అనుకున్నాను, కానీ చేసి తిన్న తర్వాత తెలిసిందండి దాని రుచి. అందుకే పెద్దలు ఇంత టేస్టీగా ఉండడం వల్లే అంత తిన్నారేమో. అంతేకాకుండా ఇందులోని హెల్తీ బెనిఫిట్స్ ఉండడం వల్ల వాళ్ళు ముందుగానే గ్రహించి ఇలాంటివి ఎక్కువగా వాడేవారు. ఇప్పుడైనా మనం ఇలాంటివి వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన కొలతల్లో వాటర్ని తీసుకొని గంట పాటు నానబెట్టుకున్నారంటే మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి ఇందులోకి పల్లి పొడి కానీ పప్పుతో కానీ ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.